ఏం జరిగిందన్న కోణంలోనైతే సిట్ అధికారులు చాలా కీలకంగానైతే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాం కదండి మొయినాబాద్ ఫామ్ హౌస్ దాని గురించి. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీకి సంబంధించింది అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆ పార్టీ యొక్క అంటే అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? దానికి ముందు అసలు ఏం జరిగింది, అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? సో ఒక విధంగా చెప్పాలంటే ముఖ్య ఉద్దేశం కాదు ఇది. ఈ రాజకీయాల్లో దిగజారిపోతున్న పడిపోతున్న పాతాళానికి అంటున్న నైతిక విలువల నిదర్శనం ఇది. అంటే పార్టీలు కూడా దీనికి ముఖ్య కారణం. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయాల్లో మనుగడ సాగించడానికి ఇవాళ ఉన్న పార్టీలు కూడా కారణం. కేవలం డబ్బు చూసి వాళ్ళకి సీట్ ఇచ్చి ఆ డబ్బు ఎలా సంపాదించారు, వాళ్ళ నైతికత ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఇదేవి కూడా చూడకుండా కేవలం డబ్బు అనే ఒక్కదాన్ని చూసి సీట్లు ఇవ్వటం వలన ఇటువంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు కలుషితం అయిపోతాయి. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి డ్రగ్స్ తీసుకుంటా దొరికాడు అంటే ఏమని చెప్పాలి దాన్ని? ఒక పక్కేమో ప్రభుత్వాలు డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలంటారు, జీరో డ్రగ్స్ అంటారు, జీరో టాలరెన్స్ అంటున్నారు. ఇన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే, ఒక ఎంపీ స్టేటస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లో ఇరుక్కుంటాం అంటే దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నైతిక పతనం అనాలి కదా. వ్యక్తిగతంగా కూడా ఈ విధంగా పతనమైన వాళ్ళని ఒకటే నేను ఈ రాజకీయ పార్టీలు అడుగుతున్నప్పుడు రోహిత్ రెడ్డి విషయం తీసుకోండి, అలాగే పుట్టా మహేష్ కుమార్ గారిని తీసుకోండి. వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అక్కడ. మరి ఇది వరకు కోనేటి ఆదిమూలం గారి మీద ఒక విషయం వస్తే వెంటనే పార్టీ సస్పెండ్ చేసి నువ్వు దాన్ని నిరూపించుకున్న తర్వాత పార్టీలో రమ్మన్నారు. ఇవాళ కూడా వీళ్ళిద్దరినీ కూడా ఆ సంబంధిత పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే బీఆర్ఎస్ కూడా వెంటనే పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళకి ఏది నేరం చేయలేదు, దాంట్లో మాకు సంబంధం లేదని నిరూపించుకున్న తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకునే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. అప్పుడు ఏంటంటే నైతిక విలువలకి మనం నిలబడినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకటి, ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది ఓన్లీ రియల్ ఎస్టేటే కాదు, రియల్ ఎస్టేట్ అలాగే డ్రగ్స్ లో వచ్చిన బ్లాక్ మనీ, రియల్ ఎస్టేట్ లో ఎక్కడైనా సరే బ్లాక్ మనీనే పెడతారనేది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెడితే దాదాపు 50 లక్షలు, 1 కోటి రూపాయలని బ్లాక్ మనీని వైట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ లో. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన ఈ బ్లాక్ మనీని వైట్ చేయడానికి కూర్చున్నారా వీళ్ళు? అలాగే ఇప్పుడు ఈ పుట్టా మహేష్ గారికి నమిత్ శర్మ గారికి ఉన్న సంబంధాలు ఏంటి, వీళ్ళిద్దరికి అంత క్లోజ్ కాంటాక్ట్ ఎలా వచ్చింది, ఈ దుబాయ్ సంబంధాలు ఏంటి వీళ్ళందరికీ, అలాగే రాజస్థాన్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బెంగళూరుకి సంబంధించిన ఒక న్యాయవాది, అలాగే తాండూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఏలూరుకు సంబంధించిన ప్రస్తుత ఎంపీ, వీళ్ళందరూ కనెక్షన్ ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ కి తెలుగుదేశం పార్టీకి మధ్యలో అసలు ఏది ఒక పుల్లేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది. అంత తీవ్రమైన విభేదాలు ఉన్నాయి బీఆర్ఎస్ కి టీడీపీకి మధ్యలో. అటువంటిది ఏదో ఒక వేడుకలోనో లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ లోనో కలుస్తూ వేరు. అట్లా కాకుండా ఒక పార్టీలో వీళ్ళు ప్రైవేట్ గా కలిశారంటే వీళ్ళ మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కూడా పార్టీ ఎందుకు తీసుకుంటలేదు? ఈ విషయాన్ని కూడా పార్టీ దాన్ని పరిగణనలో తీసుకోవాలి కదా, యాక్షన్ తీసుకునేటప్పుడు. అలాగే ఇవాళ అసలు స్టేట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తాను? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ, అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ విభాగాలు కానీ ఏం చేస్తున్నాయి? వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో తెలియకుండా ఉంటుందా? ఎంతకంత తెలియకుండా ఉండదు కదా. ఈ డ్రగ్స్ వీళ్ళకి అలవాటు ఉందా లేదా అనేదాన్ని వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తో దొరికిన దాన్ని బట్టే వీళ్ళకి డ్రగ్స్ వాడటం అలవాటు అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తారు. శివరాంప్రసాద్ గారు, అట్లాగే శివరాంప్రసాద్ గారు, చెప్పండి. అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ఇది ముందే ప్లాన్ చేసిన డ్రగ్స్ నెట్వర్క్ లో భాగంగా తీసుకొచ్చు అంటారా? లేదు అంటే గనక అంటే ఇది వాంటెడ్లీ చేశారా, అంటే వాంటెడ్లీ గా వీరికి వీరిగా చేస్తున్నట్టుగా తీసుకొచ్చు అంటారా? దీన్ని ఏ విధంగా తీసుకొచ్చు అంటారు? మరి వాంటెడ్లీగా ఏముంది అదే అంటున్నాను. ఇప్పుడు దుబాయ్ కనెక్షన్స్ ఏంటి, అలాగే వీళ్ళందరి మధ్యలో రియల్ ఎస్టేట్ కనెక్షన్స్ ఏంటి, వీళ్ళందరి మధ్యలో డ్రగ్స్ కనెక్షన్స్ ఏంటి?
ఈ మూడు ఎక్కడెక్కడ వాళ్ళు కలిసి ఒక చోట చేరడానికి అవకాశం ఎలా వచ్చింది? అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక పార్టీకి పడని సంబంధాలు, అసలు పడని వాళ్ళు కూడా ఒకే చోట కలవడానికి కారణం ఏంటి? వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కదా, నవీన్ శర్మ గారికి ఈ ఎంపీ గారికి మధ్యలో ఉన్న అంత క్లోజ్ కాంటాక్ట్ ఏంటి? నవీన్ శర్మకి ఈయనకి మధ్యలో ఉండటానికి అవకాశం ఏంటి? ఇప్పుడు అదే నవీన్ శర్మ వీళ్ళు రోహిత్ రెడ్డిను తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ ప్రార్థనలతో కాల్పులు జరిపాడు ఒక రౌండ్ పోలీసుల మీద. అంటే వాళ్ళ ధైర్యం ఏంటి? ఏ ధైర్యంతో అతను కాల్పులు జరిపాడు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో లేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రోహిత్ రెడ్డి అనే అతను అధికార పక్షం కాదు. అక్కడ ఉన్నాళ్ళు అధికార పక్షంలో ఉంది ఒక్క పుట్టా మహేష్ కుమార్ గారే, ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షంలో ఉన్నవాళ్ళు. ఏంటి ఇది? ఏ విధంగా జరిగింది? మరి ఈయనకు అసలు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకపోతే బ్లడ్ శాంపిల్లో డ్రగ్స్ అవశేషాలు ఎలా దొరికినాయి? దానికి సమాధానం చెప్పాలి కదా. అది వదిలేసి నా మీద ఏదో జరిగింది, నేను వచ్చి చెప్పుకుంటాను, ప్రజలకు ఇది చేస్తాను, ఇది కాదు కదా కావాల్సింది. అసలు మీరు ఆ పార్టీకి ఎందుకు వెళ్ళారు? మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? మీరు అక్కడ ఒంటరిగా భోంచేయడానికైనా సరే వెళ్ళటానికి కారణం ఏంటి? జనం అమాయకులు అంటమా? ఎవరు నమ్ముతారు? అక్కడికి ఏదో భోంచేయడానికి వెళ్ళారంటే నమ్మటానికి డ్రగ్స్ జరిగే పార్టీకి. ఇప్పుడు ఆ మొయినాబాద్ కానీ అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ లో ఏవో జరుగుతాయి అందరికీ తెలిసిన విషయమే. అటువంటి చోటకి మేము వెళ్ళి ఏదో ఊరికే భోజనం చేయడానికి వెళ్తే నేను దొరికాను అంటే మరి మీ బ్లడ్ లో దొరికిన శాంపుల్స్ ఎలా దొరికినాయి? బ్లడ్ లో డ్రగ్ శాంపుల్స్ ఎలా దొరికినాయి? అది చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన బ్లడ్ లో ఎంఫిటమిన్, మెదా ఎంఫిటమిన్ ఈ రెండు దొరికినాయి అంటున్నారు. మరి దానికే సమాధానం చెప్తారు? ఇవన్నీ వదిలేసి అసలు ఇది కాదు కదా. రాజకీయంగా ఎంత పతనం అవటానికి, ఎంత పతనం, ఇది సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సిన రాజకీయ నాయకులు ఇలా పతనం దిశ సమాజం ఏం చేయాలి? ఏమవ్వాలి? అంటే గత కాలంలో ఉన్న రాజకీయ నాయకులు హేమీలు గొప్ప వాళ్ళందరూ వాళ్ళ డబ్బు సంపాదించడం చేతగాక ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి కూడా కనీసం ఏమీ సంపాదించుకోలేదంటే వాళ్ళ చేతకంతనమా? మీరు ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా సంపాదించడమా? శివరాం ప్రసాద్ రాజకీయం అంటే శివరాం ప్రసాద్ ఒకటమ్మా. మనం ఒకసారి రాజకీయ నాయకులు చూసుకుంటే గతంలో ఇప్పుడు మన పాతూరు రామయ్య గారు, అలాగే బొమ్మడి నరసయ్య గారు, ఎన్జి రంగా గారు, తర్వాత మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అయితే ఇందిరాగాంధీ గారు అన్నారు ఏమని అంటే, నా కేబినెట్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నీతి పరుడు ఉంటాం నాకు గౌరవం అని. అలాగే ఇప్పుడు బెదవాడ గోపాల్ రెడ్డి గారు, ఆయన రిక్షా మీద తిరిగాడు ఆఖరి రోజులో. పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద వెళ్ళాడు. ఇటువంటి వాళ్ళందరినీ, అట్లాగే మెంటే పద్మనాభం, అలాగే మీకు ఎర్ర నారాయణ స్వామి గారు, వీళ్ళందరూ చేతకన్నాళ్ళమ్మా? వీళ్ళందరూ పనికిరానాళ్ళ? వీళ్ళు పెద్ద మహానుభావులు హేమహేమీలా? ఈ రాజకీయ నాయకులు వన్ టైం ఓటీపీలు వీళ్ళందరూ ఒక్కసారికే పనికొస్తారు రాజకీయ నాయకుల్లాగా. వాళ్ళు ప్రజా సేవ చేసి ప్రజల కోసం నిలబడిన వాళ్ళు. అందుకనే ఇవాళ కూడా గుర్తుంటున్నారు. ఇవాళ అది మర్చిపోయి డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు లేకపోతే వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్. ఇప్పుడు ప్రజాసేవలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు కొన్ని వదిలేసుకోవాలి. వాళ్ళ వ్యక్తిగత సుఖాలను కూడా వదిలేసుకోవాలి. అట్లా అయితేనే వాళ్ళ రాజకీయాల్లో మనుగడ సాగించగలరు తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఏమంటారు, ఊరి మీద పడిన ఆంబోతుల్లాగా ఈ విధంగా ప్రవర్తించడం అంటే మరి పార్టీలు కట్టడి చేయకుండా ఏం చేస్తున్నాయి? ఇటువంటి వాళ్ళకి పార్టీలు సీట్లు ఎందుకు ఇచ్చినాయి? అసలు ఆ మాత్రం తెలియకుండా ఉందా? లేదా? శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు మనం డ్రగ్స్ విషయానికి వస్తే గనక అసలు ఈ డ్రగ్స్ అన్నది ఎక్కడి నుంచి సరఫరా జరిగి ఉంటుందంటారు? ముఖ్యంగా చూసుకుంటే గనక లోకల్ గానా లేదంటే గనక విదేశీ లింకుల ద్వారా వచ్చి ఉంటుందంటారా? లేకపోతే అంటే దుబాయ్ లింక్స్ కూడా యాక్చువల్ గా డ్రగ్స్ కి ఉంటాయి. అవును. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈ నమిత్ శర్మ గారు తీసుకొచ్చింది సిమ్లా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చాడని అంటున్నారు. అవును. అది కూడా ముందు డ్రగ్స్ లేవంటే ఆయన రోహిత్ రెడ్డి గారు డ్రైవరే ఇచ్చాడు, ఇదిగోండి కొకైన్ నా దగ్గర ఉందని చెప్పి అతను సరెండర్ చేశాడు. అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఏదో యథాలాపంగా జరిగే
కాదు, ఇది ఒక వ్యాపారంలాగా సాగితేనే, ఒక వ్యాపారంలాగా జరుగుతుంటేనే ఈ విధంగా జరుగుతుంది. వీళ్ళు అసలు వీళ్ళ వ్యాపారం ఏంటి? ఒకటి, మనం ఒక పక్కన స్కూల్స్ లోనే పిల్లల్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసే విధానం ఉంటే, పిల్లలు కూడా ఇదే ఇలా అయిపోతున్నారని బాధపడుతుంటే, ఈ విధంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు వాళ్ళ బాధ్యత మర్చి వీళ్ళు కూడా ఈ విధంగా చేస్తుంటే ఏమనుకోవాలి? సమాజానికి ఏమి వీళ్ళు సందేశం ఇస్తున్నట్టు? మాలాగా తయారు కమ్మనే. అదే శివరాం ప్రసాద్ గారు ఆ డబ్బు సంపాదించిన దాన్ని అక్రమ మార్గంలో సంపాదించడం, విచ్చలవిడిగా ఖర్చు పెడతాం, ఇదే రాజకీయం అంటే? శివరాం ప్రసాద్ గారు, అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే దుబాయ్ కనెక్షన్ అన్న విషయం నిజమేనంటారా? ఎంతవరకు నిజమంటారా నిజంగా? లేదు అంటే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఏమైనా లింకప్స్ అయి ఉంటాయంటారా? లేదంటే ఇప్పుడు ఒకటి ఉంటే ఉండొచ్చు డెఫినెట్ గా, ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదు. అవును, ఒక 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 ఏది వాళ్ళ డ్రగ్స్ సరఫరా దగ్గర నుంచి తీసుకురావడం దగ్గర నుంచి వాళ్ళ వ్యక్తులే. అవును, ఎవరి దగ్గర నుంచో, వీళ్ళు హైదరాబాద్ లో ఎవరిలో ఒక నైజీరియన్ దగ్గర నుంచో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచో తీసుకోవాలా. డ్రగ్స్ కూడా వీళ్ళే తీసుకొచ్చారు, వీళ్ళ ద్వారానే వచ్చింది. అంటే వీళ్ళే తీసుకుంటున్నారా? వీళ్ళు మిగిలిన వాళ్ళు కూడా సరఫరా చేస్తున్నారా? ఇదే వ్యాపారంగా కొనసాగుతుందా? లేకపోతే రియల్ ఎస్టేట్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? ఈజీ మనీ కదా డ్రగ్స్ వ్యాపారం చేయకపోతే వాళ్ళ మనుషులు వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ ఉండుంటే ఖచ్చితంగా పోలీసు మీద కాల్పులు జరపరు. అంటే జరిపారంటేనే వీళ్ళు డ్రగ్స్ లో సేవించి ఆ మత్తులో ఉన్నట్లు లెక్క. శివరాం ప్రసాద్ గారు, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే పార్టీకి హాజరైనట్లుగానైతే ప్రముఖులు కూడా కొందరు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అసలు ఈ పార్టీలో ప్రముఖులు ఎవరెవరై ఉండి ఉంటారు? డ్రగ్స్ వినియోగంలో పాల్గొన్న వారు ఎవరై ఉండి ఉంటారు? అంటే ఇక్కడ మనం ముఖ్యంగా కూడా చూసుకుంటే కనుక ఇంకా ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయంటూ కూడా అయితే మనకు సమాచారం. అసలు నిజంగా ఎంతమంది ఉండి ఉంటారంటారు మీరు? ఏమో, మనకు తెలిసిన సమాచారం 11 మంది అన్నారు. అంతకు ముందు ఉన్నారా లేరా, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు డ్రగ్స్ ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా తెలియజేస్తున్నారు మనకి. అవ్వచ్చు, దీంట్లో చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే ఒక నెట్వర్క్ ఏర్పడిందేమో, ఈ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ కూడా ఉండుండొచ్చు దీని వెనకమాల. ఇక్కడ నేను ఇప్పుడు ఒకటే, ఇవాళ దీనికి ఈ జరిగిన దాని విషయంలో నేను పార్టీలనే డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నా. అన్ని పార్టీలని, ఒక పార్టీ అని కాదు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ప్రశ్నిస్తున్నా. మీరు సీట్లు ఇచ్చేటప్పుడు కనీసంగా వాళ్ళ యొక్క నైతిక ప్రవర్తన ఏంటి, వాళ్ళ ఇది ఏంటి, ప్రజలకి జవాబుదారీగా ఉంటారా ఉండరా, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా చూడకుండా ఎక్కడి నుంచో వచ్చిన పారాచూట్ బ్యాచ్లు తీసుకొచ్చి ప్రజల ఎత్తున రుద్దేసి, వాళ్ళ డబ్బు ఉంది కదా అని చెప్పి ప్రజల ఎత్తున రుద్దేసి, ఆ తర్వాత ఇటువంటి వాళ్ళని ప్రజల దృష్టిలో మీ పార్టీలే ఎవరైతే ఇటు ఉంటాడో ఆ పార్టీలే వాళ్ళ యొక్క విలువలు కోల్పోతుంది. కాబట్టి ఎక్కడైతే మీరు ఫిల్టర్ చేయాలో అక్కడ చేయకుండా, తప్పు జరిగిన తర్వాత ఎందుకు జరిగిందని అనుకుంటాం ఏంటి? ఇది ఇంతకుముందు ఎందుకు జరగల ఇటువంటి అన్ని, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఈ కొద్ది కాలంలో? ఒకళ్ళేమో లేడీస్ విషయమా, ఒక ఆయనేమో ఇంకొక గోల, ఒక ఆయన డ్రగ్సా, తర్వాత ఇంకొక ఆయనేమో ఏది ఆయన ప్రైవేటు చందాలు వసూలు చేస్తాడా, ప్రైవేట్ శిస్తులు వసూలు చేస్తాడా, ఏంటి అని? ఇప్పుడు టీడీపీకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్నాడు, 45 మందికి నేను దాదాపు గట్టిగా మందలిచ్చాను, ఇంకా 25 మంది దారికి రాలేదు అని. 25 మంది దారికి రాలేనప్పుడు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటా? వెంటనే ఎన్నాడు మీరు వాళ్ళని ఆపుతారు? చర్య తీసుకుంటే కదా మిగిలిన దారిలో పడేది. శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ చెప్పండి. శివరాం ప్రసాద్ గారు, ఇప్పుడు అంటే ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి నమిత్ శర్మ ద్వారా నిజంగానే మనీ లాండరింగ్ అనేది జరిగింది అంటూ కూడా అయితే మనకు కొంతవరకు సమాచారం ఉంది. అంటే నిజంగానే మనీ లాండరింగ్ జరిగి ఉంటుందంటారా? ఒకవేళ జరిగి ఉంటే గనక ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందంటారు? మరి జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఇందాక అన్నాను కదా, బ్లాక్ మనీని, మీకు డ్రగ్స్ వ్యాపారం అంతా బ్లాక్ మనీ, అవును, దాంట్లో వచ్చిన లాభాలని వైట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఒక మార్గం, ఏది ఈజీ మార్గం దాన్ని.
ఇవన్నీ కలిపి చేస్తున్నారేమో. వీళ్ళల్లో ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులే. ఇక్కడ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకులు. అంటే మీరు అన్నట్టు ఉండుండొచ్చు, మనం కాదంటే లేదు. పోలీసు ఇప్పుడు సిట్ చేశారు కదా, ఆ దర్యాప్తులో ఏం జరిగిందో తేలుతుంది. అట్లాగే ఇప్పుడు దీని మీద ఈడీ కూడా ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. మనీ లాండరింగ్ ఉందా అనే కోణంలో కూడా ఈడీ ఇమీడియట్ గా దాని మీద దర్యాప్తు చేపడితే అసలు విషయాలు బయటకు పడతాయి. కానీ ఒకటి, ఎవళ్ళైనా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఇటువంటి వ్యక్తులు తప్పు జరిగిందని చెప్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద పార్టీలు చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే ఈ పార్టీలు ప్రజల దృష్టిలో పతనైపోతాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. చర్య తీసుకోవాల్సిందే. శివరాం ప్రసాద్ గారు, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అసలు ఈ కేసులో అంటే ఈ పార్టీలో తన పాత్ర ఏమై ఉంటుందంటారు? ముఖ్యంగా మనం చూసుకుంటే ఆయనకి వ్యవహారంలో ముఖ్యంగా ఈ ప్రత్యక్ష ఏమన్నా అంటే ప్రత్యక్షంగా వీరికి ఏమైనా సంబంధాలు ముందుగానే ఉండి ఉంటాయంటారా? లేదు అంటే గనక అసలు తన పాత్ర ఏమిటి దీంట్లో, అంటే తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎందుకు వచ్చిందంటారు? రోహిత్ రెడ్డి నాకు గుర్తున్నది ఇదే ఫార్మ్ హౌస్ లో గతంలో బీజేపీ వాళ్ళ మీద కూడా కుట్ర జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఇదే ఫార్మ్ హౌస్ బీజేపీ వాళ్ళు ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని రికార్డ్ చేసి బయట పెట్టారు. ఆ రోజు ఈయన బీజేపీలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ లోకి వచ్చినట్టున్నారు. అలా బీజేపీలో కాదు, బీఆర్ఎస్ లోనే ఉన్నాడు ఆయన. అయితే ఈయన ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అధికారంలో లేని వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మనం వాళ్ళని ఆకట్టుకోగలం అంటే దానికి ఉదాహరణ వాళ్ళ పుట్ట మహేష్ గారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ నీతో పాటు ఉన్నారు. మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ లో కూడా ఎవరున్నా సపోర్ట్ ఉన్నారో లేరో మనకైతే తెలియదు. వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఇటువంటి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తెలంగాణ పోలీసులు వాళ్ళకు తీసుకుంటే, వాళ్ళు ఎక్కడా లొంగకుండా కేసు పెడతాం అనేది మంచి విషయమే. ఎక్కడా లొంగలా, ఏ సిఫార్సులకి రికమెండేషన్లకు కూడా లొంగలా. వాళ్ళు ఆ పెట్టాల్సిన కేసు వాళ్ళ మీద పెట్టేశారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనం చూడాలి. శివరాం ప్రసాద్ గారు, అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక సిట్ అధికారులు అయితే ఇప్పటికైతే విచారణ అయితే ప్రారంభించేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఇంకా ఎన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఇంకెంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనంటారు? చెప్పలేమమ్మా మనం. ఎలా వాళ్ళ దాంట్లో ఎవరు అంటే, నార్మల్ గా ఏంటంటే, ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇటువంటి పార్టీలకు వెళ్ళరు. ఈ కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు, ఈ పారాచూట్ బ్యాచ్, ఇటువంటి వాళ్ళు డబ్బే ముఖ్యం అనుకున్న వాళ్ళు తప్ప, నార్మల్ గా మీరు చూడండి, ఇటువంటి వాటిలో ఎప్పుడు కూడా సీనియర్ పొలిటీషియన్స్, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి పార్టీల్లో ఇరుక్కోరు, రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఉండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలుసు. శివరాం ప్రసాద్ గారు, మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది, సారీ సార్. చివరిగా ఈ కేసు అంటే రాజకీయ పరంగా చూసుకుంటే గనక ఎవరిపై ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉందంటారు ఫైనల్ గా? అసలు ఇది రాజకీయ పరమైన కేసుగా చూడకూడదు. డెఫినెట్లీ చూడకూడదు. నేరపూరితమైన కేసు కిందే చూడాలి. నేరపూరితమైన కుట్రగానే చూడాలి దీన్ని. ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా, ఏ రాజకీయ పార్టీ కూడా కనిపించుకోకూడదు దీంట్లో. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరిని డిఫెండ్ చేయకూడదు. మరి మన రాజకీయ పరంగా అంటే రాజకీయ పరంగా ప్రభావం చూపకపోతే శివరాం ప్రసాద్ గారు ఏంటంటే, రాజకీయ పరమైన ప్రభావం కాదు, వాళ్ళంతా వాళ్ళే ఆ కేసులోంచి బయటికి రావాలి తప్ప, వాళ్ళు ఏదో వాళ్ళ మూలన మన పార్టీ ఏదో అవుతుందని చెప్పి అనుకున్నారు. పార్టీ చర్య తీసుకుంటే పార్టీ గౌరవం పెరుగుతుంది. వీళ్ళ మీద పార్టీ చర్య తీసుకున్న పార్టీ గౌరవం